నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. నేను వచ్చేసి మన కాకతీయ యూత్ అసోసియేషన్ దగ్గరికి అయితే రావడం జరిగింది. మన సమ్మయ్యనగర్లో చాలా భారీగా ఇచ్చాడు. అండ్ మనము ఇక్కడ వచ్చేసి మనకు కమిటీ మెంబర్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే మన వాడవాసులు కూడా ఉండడం జరిగింది. అలానే మీకు ఈ కమిటీ మెంబర్స్తో అయితే ఒకసారి మాట్లాడిస్తాను. నా జై గణేష్ అన్న. జై గణేష్ అన్న. మీ పేరన్నా? నా పేరు మహిమంత్. ఒకసారి మన సబ్స్క్రైబర్ కూడా మన కమిటీ పేరు అనేది ఒకసారి చెప్పండి. కాకతీయ గజానన మండలం సమ్మయ్యనగర్. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ మనం విగ్రహం పెడుతున్నాం? మనం పెట్టబట్టి దాదాపు ఒక 20 సంవత్సరాలు అవుతుంది. అండ్ అలానే ఇది ఫస్ట్ టైం భారీ గణేశుడు పెట్టడం? ఇంతకుముందు కానీ మనం ఒక 5 సంవత్సరాల నుంచి భారీ పెద్దగా చేయడం జరిగింది. ఇప్పుడు ఇదంతా మన డెకరేషన్, ఇదంతా ఓన్ స్టేజ్ గీజ్ అంతా మన ఓన్గా చేసుడే. కమిటీకి మనిషికి ఒక 2000-3000 అని వేసుకొని అంతా ఓన్గా చేసుకున్నాం. ఇంత భారీ గణేశుడు ఇది చింతామణి ఫేమస్ గణేష్. ఇది చింతామణి కాన్సెప్ట్ గణేష్. ఇది చాలా ఫేమస్, ట్రెండింగ్ ఉన్నది. అండ్ ఈ గణేశునికి మనము ఎప్పుడు ఆర్డర్ ఇచ్చి చేయించిందా లేకుంటే మీరు సపరేట్ గా తీసుకొచ్చిందా? లేదన్న, 2 నెలల ముందు కొరట్లోకి వెళ్ళి కొరట్ల నుంచి ఆర్డర్ చేసుకొని తీసుకొని వచ్చింది. ఒక 5 days ముందు తీసుకొని వచ్చినాం. అచ్చా. అండ్ అలానే ఇక్కడ స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏమేమి ప్రోగ్రామ్స్ అన్న అయితే? స్పెషల్ అంటే ఏం లేదు, చిన్నపిల్లలు అప్పుడప్పుడు ఆర్కెస్ట్రా, చిన్నపిల్లలతో డాన్స్ చేయించుడు, అన్నదానం అండ్ కుంకుమ పూజ, హోమం. కుంకుమ పూజ అవన్నీ జరుగుతాయి. అంటే మన గరకదండ అట్లా ఈ స్పెషల్ ప్రోగ్రామ్స్. అండ్ అలానే మన కమిటీ మెంబర్స్ ఇంకోళ్ళతో కూడా నేను మాట్లాడినా. మీ పేరు? నా పేరు రాజేష్ అండి. రాజేష్, ఎన్ని సంవత్సరాల నుంచి మన ఇక్కడ కమిటీ మెంబర్లు పార్టిసిపేట్ చేస్తున్నారు? గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అవును. అండ్ అలానే అంటే ఇక్కడ మొత్తం మన వాడవాసులు అందరూ కలిసి చందా చేసుకుంటారా లేకుంటే మళ్ళీ ఎన్ని నుంచి బయట నుంచి ఫండ్ వస్తుందా? బయట నుంచి ఫండ్ అంటే అన్నదానానికి వాటికే ప్రోత్సహిస్తారు. లోపల ఇక్కడ ఎవరి వాళ్ళు చందా తీసుకుంటాం. మేము ఒక 50 మంది యూత్ మెంబర్స్ ఉంటాం. దీనికి సంబంధించి మనిషికి ఒక 1000 రూపాయలు 2000 అనేది మేము సెట్ చేసుకుంటాం. అంటే మీకు ఉన్న ఒక 40 కుటుంబాలలో మేము చేసుకుంటాం. బయట కాదు, మా ఏరియా మొత్తం చందా ఉంటది. ఇక్కడ మా కార్పొరేటర్ అయినా మా ఎమ్మెల్యే అయినా వాళ్ళు కూడా కొంచెం ప్రోత్సహిస్తారు. దాని తగ్గట్టు మేము పనులన్నీ ముందుకు రావచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనము ఇంకొక కమిటీ మెంబర్తో అయితే మాట్లాడిస్తాను. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు శివన్. చెప్పండి, మనకు ఇంత భారీ గణేశుడు అయితే మనకు చూడడం జరుగుతుంది. చాలా స్పెషల్ గణేష్. ఎట్లా అనిపిస్తుంది మీకు ఈ ఇయర్ 2024? మాకు ఇయర్ డెవలప్ చేసుకుంటూ వస్తామండి. మేము ఇట్లా చేయడం మాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎప్పటి నుంచో మేము ఇలా పెట్టాలని అన్ని మన వరంగల్లో ఇది ఒక బిగ్గెస్ట్ ఉండాలని మేము ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చేస్తాం. ఇలాంటి ప్రోగ్రాలు మేము అన్నదానం కానీ, హోమాలు కానీ, డెకరేషన్, లైటింగ్ కానీ ఇవన్నీ మేము ఇయర్ పెంచుకుంటూ ఇక్కడ ఏంటంటే మా కుటుంబం మాలదాసర్ సంఘం అనేది ఉంటుంది. మేము అన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చేసేసరికి ఇలా గ్రాండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాకతీయ యూత్ అసోసియేషన్ ప్రెసిడెంట్తో అయితే మనం మాట్లాడడం జరుగుతుంది. అన్నతో కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడిస్తా. అన్న మీ పేరు? శ్రీనివాస్. అచ్చా, చెప్పండి అన్న, మనము ఎప్పుడు స్టార్ట్ చేసినాము అసలు గణేశునికి? మేము 18 సంవత్సరాల నుంచి ఈ ఉత్సవాలు, మన గణేశ ఉత్సవాలు అనిపిస్తున్నాం. అందరు మా కాలేజ్ తరఫున, ఓన్లీ మాలదాసరి యూత్ తరఫున, కాకతీయ యూత్ తరఫున నడిపిస్తున్నాం. అండ్ ఇది సెలక్షన్ మీరు కమిటీ వాళ్ళతో అందరితో మాట్లాడి తీసుకుంటారా లేకుంటే ఓన్ సజెషన్ డిసిజన్ ఉంటుందా? అందరు కమిటీ 20 మంది సభ్యులు వెళ్తాం. అందరూ వాళ్ళ నిర్ణయాన్ని తీసుకొని మంచి విగ్రహాన్ని సెలెక్షన్ చేసుకుంటాం. అందరు తరఫున ఇండివిజువల్ ఎవరు పోవు, 20 మంది సభ్యులతోనే పోయి సెలెక్షన్ చేసుకొని వస్తుంది. సరే, ఈ యొక్క వినాయకుని విశిష్టత ఏంటంటే న్యాచురల్గా ఏంటంటే ఈ యొక్క పంచ ఉన్నది. ఇంకొకటి ఏంటంటే టవల్ కూడా ఏంటంటే న్యాచురల్గానే ఉన్నది. ఇక్కడ ఏంటంటే హనుమంతుడు వేయడమే కూడా జరిగింది.
ఇప్పుడు రాముడు ఇక్కడ ఏంటంటే రాముడిని కూడా విశిష్టతగా కనబడుతూ ఉన్నది. ఇక్కడ న్యాచురల్గా ఆయనకు ధోతి కానీ ఇవన్నీ శ్రీరామ అవతారములో మన వినాయకుడు జన్మనామము ధరించినప్పుడు సీతామాతగా అక్కడ లక్ష్మణస్వామి ఇక్కడ నిలిచున్నాడు, ఆంజనేయ స్వామి ఇక్కడ నిలిచున్నాడు. కానీ వీళ్ళ విగ్రహాలను చూసిన తర్వాత మా భక్తి పరులు మేము అనుకొని మేము తీసుకొచ్చి ఇక్కడ నిలపొని సమ్మయ్యనగర్ గ్రామంలో నెలకొల్తివి. కాబట్టి ఇక్కడ మా భగవంతుని స్వరూపంగా మమ్మల్ని అందరినీ భక్తి మార్గంలో నడిపిస్తారని చెప్పని ఆశిస్తూ ఇక్కడ నెలకొల్పి మేము శ్రీరామ అవతారములో, సీతామాత అవతారములో, లక్ష్మణస్వామి అవతారములో, ఆంజనేయ స్వామి అవతారములో ఇక్కడ మేము ఈ జన్మనామము మా మాలదాసరి సంఘం తరపున ఇక్కడ మేము సమ్మయ్యనగర్ సౌడి చెరువు అని చెప్పని ఒక పెద్ద గ్రామం అని చెప్పని మాకు ఒక 100-150 కుటుంబాలు తోటి మేము నిర్మించి మా గ్రామానికి తీసుకొచ్చి నిర్మించి మేము భక్తిపరుడుగా ఆ భగవంతుని శ్రీరామనామము అవతారంలో కావాలని చెప్పని మేము కాబట్టి మాకు అది భక్తిపరులు మాకు అందరికీ ఈ సేవలు అందిస్తారని చెప్పని ఆశిస్తూ మేము ఇంతవరకు సెలవు తీసుకుంటాం. जय विघ्नेश्वर महाराज के, जय बोलो गणेश महाराज के, जय श्री रामचंद्र के, सीता माता के, हनुमान देव के, जय हनुमान के, जय हनुमान के, जय सीता माता के, श्री रामचंद्र के, जय विनायक के. మరి మా ప్రభు జై దక్షిణ స్వామికి మేము అందరం ఒకటేసారి అనాలా? సబ్స్క్రైబ్ సంతోష్ వ్లాగ్స్.